ఇప్పుడంటే దర్శకుడు శ్రీను వైట్ల వెనకబడ్డారు కానీ, ఒకప్పుడు ఆయనతో సినిమా చేయాలని హీరోలు ఉవ్విళ్ళూరేవారు. జోనర్ ఏదైనా అందులో పసందైన హాస్యాన్ని జోడించి ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అందించేవారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన శ్రీను వైట్ల ప్రస్తుతం కెరియర్ బ్యాడ్ పేజీలో ఉన్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నాడు శ్రీను వైట్ల. ఇది ఇలా ఉంటే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మంచి సినిమాల్లో సొంతం కూడా ఒకటి. ఇందులో ఆర్యన్ రాజేష్, రోహిత్ లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో నమిత మెయిన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన భామ మీకు గుర్తుందా? సౌమ్య పాత్రలో క్యూట్ లుక్స్ తో యూత్ ని ఆకట్టుకుంది ఆ చిన్నది. తన పేరు నేహా ఫ్రెండ్స్. సొంతం సినిమాలో రోహిత్ ప్రేయసిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ నటి. ఆ సినిమా వచ్చిన సమయంలోనే ఆమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమేనట. ఆ తర్వాత మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం ఇలా చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో అయితే మంచి అవకాశాలు రాలేదు. ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత చిత్ర పరిశ్రమకు దూరమైంది. 2020లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ మళ్ళీ వెండి తెరపై కనిపించలేదు. అటు బుల్లి తెరపై మాత్రం సీరియల్స్ లో నటిస్తూనే ఉంది. కాగా నేహా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి టచ్ లో ఉంటుంది. ఇప్పుడంటే దర్శకుడు శ్రీను వైట్ల వెనకబడ్డారు కానీ, ఒకప్పుడు ఆయనతో సినిమా చేయాలని హీరోలు ఉవ్విళ్ళూరేవారు. జోనర్ ఏదైనా అందులో పసందైన హాస్యాన్ని జోడించి ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అందించేవారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన శ్రీను వైట్ల ప్రస్తుతం కెరియర్ బ్యాడ్ పేజీలో ఉన్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నాడు శ్రీను వైట్ల. ఇది ఇలా ఉంటే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మంచి సినిమాల్లో సొంతం కూడా ఒకటి. ఇందులో ఆర్యన్ రాజేష్, రోహిత్ లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో నమిత మెయిన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన భామ మీకు గుర్తుందా? సౌమ్య పాత్రలో క్యూట్ లుక్స్ తో యూత్ ని ఆకట్టుకుంది ఆ చిన్నది. తన పేరు నేహా ఫ్రెండ్స్. సొంతం సినిమాలో రోహిత్ ప్రేయసిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ నటి. ఆ సినిమా వచ్చిన సమయంలోనే ఆమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమేనట. ఆ తర్వాత మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం ఇలా చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో అయితే మంచి అవకాశాలు రాలేదు. ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత చిత్ర పరిశ్రమకు దూరమైంది. 2020లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ మళ్ళీ వెండి తెరపై కనిపించలేదు. అటు బుల్లి తెరపై మాత్రం సీరియల్స్ లో నటిస్తూనే ఉంది. కాగా నేహా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి టచ్ లో ఉంటుంది. ఇప్పుడంటే దర్శకుడు శ్రీను వైట్ల వెనకబడ్డారు కానీ, ఒకప్పుడు ఆయనతో సినిమా చేయాలని హీరోలు ఉవ్విళ్ళూరేవారు. జోనర్ ఏదైనా అందులో పసందైన హాస్యాన్ని జోడించి ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అందించేవారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన శ్రీను వైట్ల ప్రస్తుతం కెరియర్ బ్యాడ్ పేజీలో ఉన్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నాడు శ్రీను వైట్ల. ఇది ఇలా ఉంటే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మంచి సినిమాల్లో సొంతం కూడా ఒకటి. ఇందులో ఆర్యన్ రాజేష్, రోహిత్ లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో నమిత మెయిన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన భామ మీకు గుర్తుందా? సౌమ్య పాత్రలో క్యూట్ లుక్స్ తో యూత్ ని ఆకట్టుకుంది ఆ చిన్నది. తన పేరు నేహా ఫ్రెండ్స్. సొంతం సినిమాలో రోహిత్ ప్రేయసిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ నటి. ఆ సినిమా వచ్చిన సమయంలోనే ఆమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమేనట. ఆ తర్వాత మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం ఇలా చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో అయితే మంచి అవకాశాలు రాలేదు. ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత చిత్ర పరిశ్రమకు దూరమైంది. 2020లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ మళ్ళీ వెండి తెరపై కనిపించలేదు. అటు బుల్లి తెరపై మాత్రం సీరియల్స్ లో నటిస్తూనే ఉంది. కాగా నేహా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి టచ్ లో ఉంటుంది.